అవుతు చరణ్ రెడ్డి, వయసు 27 సంవత్సరాలు, డోర్ నంబర్ 1-2-17, నాజరపేట, తెనాలి, ఏపీ. 21/7/2022 వారు స్వయంగా వ్రాసించిన అనుభవం. గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, మనకు ఏమి కావాలి, అది ఎలా ఇవ్వాలి అనే విషయం గురువుకి బాగా తెలుసు అనే విషయాన్ని తెలియచేస్తాను. నా పేరు అవుతు చరణ్ రెడ్డి. నా చిన్నతనం నుండి గురువుగారితో నాకు అనుబంధం ఉంది. ప్రస్తుతం నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. 2020 మే నెలలో కరోనా తీవ్రత వల్ల ప్రాజెక్ట్ లేక కంపెనీ వారు జాబు నుండి తీసివేశారు. జాబు పోయిన 3 నెలలకు గురువుగారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు జాబు పోయిన విషయం గురువుగారికి తెలియజేశాను. అప్పుడు గురువుగారు నాతో, ఏమీ కంగారు పడుకు, మంచి జాబు వస్తుందిలేరా అన్నారు. అలా 8 నెలలు గడిచిపోయాయి. 2020 అక్టోబర్ చివరి వారంలో తెనాలిలో గురువుగారు సత్సంగం అయ్యాక ఒక్కొక్కరిని నీకేం కావాలి అని ప్రశ్నించారట. అప్పుడు మా అమ్మగారు నాకు జాబ్ పోయిన సంగతి చెప్పారట. అప్పుడు గురువుగారు గాలిలో 21 అంకె వేసి చూపించారట. సరిగ్గా 21 రోజులకు నాకు హైదరాబాద్ విప్రో వాళ్ళు కాల్ చేసి నేను సెలెక్ట్ అయినట్టు చెప్పడం జరిగింది. అది నవంబర్ 19, 2020. విప్రో వాళ్ళు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ జాయినింగ్ డేట్ పొడిగిస్తూ వచ్చారు. ఈలోగా 3 నెలల క్రితం నేను ఇంటర్వ్యూ అటెండ్ అయిన కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి, మీరు ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ రౌండ్ షెడ్యూల్ చేయమంటారా అని అడిగారు. నేను ఆల్రెడీ విప్రోకి సెలెక్ట్ అయ్యాను అని చెప్పాను. అప్పుడు వారు నాతో, దానికన్నా ఎక్కువ శాలరీ ఇస్తాం అన్నారు. నేను సరే అన్నాను. ఆ నెక్స్ట్ రౌండ్లో కూడా గురువుగారి దయ వల్ల సెలెక్ట్ అయ్యాను. అది ఎలా జరిగిందంటే, మా ఇంటి దగ్గరలో ఉన్న బాబా మందిరంలో సాయంత్రం 6 గంటలకు ఆరతికి మేము హాజరయ్యాము. ఆరతి జరుగుతూ ఉండగానే నాకు ఆఫర్ లెటర్ అందింది. ఆరతి అయ్యాక నేను బయటకు వచ్చి ఆఫర్ లెటర్ చూడగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే నేను అడిగిన దానికంటే ఎక్కువ శాలరీతో ఆఫర్ లెటర్ పంపించారు. అలా ఆ జాబులో 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ కంపెనీ మేనేజర్ నాతో, ప్రస్తుతానికి ప్రాజెక్టులు లేవు, బయట ట్రై చేసుకోవడం మంచిది అని సలహా ఇచ్చారు. ఆ విషయం నేను గురువుగారికి తెలియజేయడం జరిగింది. అప్పుడు గురువుగారు నాతో, ఏమీ కాదులేరా, ప్రాజెక్టు వస్తుంది అన్నారు. సరిగ్గా ఫిబ్రవరి 24, 2022 కొత్త ప్రాజెక్టులోకి తీసుకున్నామని కాల్ చేశారు. ప్రాజెక్టు వచ్చిన కొద్ది రోజులకి ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఒక మిరాకిల్గానే జరిగింది. నాతో పాటు పనిచేస్తున్న టీం మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసి, అంటే కొత్త ప్రాజెక్ట్కి, వారిని రిజెక్ట్ చేయడం జరిగింది. నన్ను మాత్రం ఇంటర్వ్యూ లేకుండానే డైరెక్ట్గా ప్రాజెక్టులోకి తీసుకోవడం జరిగింది. నాకు కలిగిన ఈ అనుభవాలు గురువుగారి వాక్కుకి ఉన్న అమోఘమైన శక్తికి రుజువులు, మరియు వారు నా పట్ల చూపించే ప్రేమకు, అనుగ్రహానికి సాక్ష్యాలు. ఇలాగే ఎల్లప్పుడూ వారి అనుగ్రహ వర్షంలో తడుస్తూ, ఎప్పుడూ ఎరుకలో ఉంటూ, వారి బిడ్డగా ఎదిగేలా నన్ను దీవించమని గురువుగారిని కోరుకుంటూ ఉన్నాను.